నమస్తే, వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రకాశం జిల్లాలోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద ఈ నెల 9న యూరియా కొరతపై అధికారులకు వినతి పత్రాలు అందించనున్నట్లుగా దర్శి ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ రైతులకు యూరియా కొరతకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాలన కారణమని విమర్శించారు. మెడికల్ కాలేజీలను నడపలేక ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆయన ఖండించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రైతులు పడే కష్టాలు, పండించిన పంట గిట్టుబాటు లేకుండా పరిస్థితి ఉన్నప్పుడు, పంట వేసుకునేటప్పుడు ఈ రాష్ట్రంలో ఎరువుల కొరత ఎక్కువగా ఉందని చెప్పేసి రాష్ట్రం మొత్తం ఈ నెల 9వ తేదీ ప్రతి ఆర్డీఓ డివిజన్లో మా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ, ఇన్ఛార్జీలు, అదేవిధంగా రైతు సోదరులందరూ కలిసి ఆర్డీఓకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రైతులు పడే ఇబ్బందులు, ఏ గవర్నమెంట్ అయినా రైతే రాజు అంటారు, కానీ ఈ గవర్నమెంట్లో రైతుల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. రైతులు గిట్టుబాటు ధర లేదు. రైతులు ఎరువులు లేక నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. పోయిన సంవత్సరంలో రైతులు సుమారుగా ఈ స్టేట్కి సుమారుగా ఎరువులు ఈ స్టేట్కి సుమారుగా 39.5 లక్షల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రంలో వినియోగించారు. ఈ సంవత్సరం గవర్నమెంట్ కావాలని ఈ రాష్ట్రానికి ఇంత ఎరువులు అవసరం లేదని చెప్పేసి సుమారుగా 32 లక్షల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రానికి అవసరమని గవర్నమెంట్ తరఫున ప్రపోజల్ చేశారు. అంటే ఈ రాష్ట్రంలో 7 లక్షల మెట్రిక్ టన్నులు ఎరువులు అవసరం లేదని అఫీషియల్ గా స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్ పంపించింది వాస్తవా లేదా? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు కావాలనే ఎరువులు కొలత సృష్టిస్తున్నారు. ఎరువులు లేకపోతే పంటలు పండే పరిస్థితి లేదని మీకు తెలుసు కదా. తురకపాల గ్రామంలో హెల్త్ క్యాంప్ ను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని ఎమ్మెల్యే రామాంజనేయులతో కలిసి పరిశీలించారు. వ్యాధికి తాగునీరు కారణమని అపోహలను తెలిపారు. ఇది అరుదైన వ్యాధి అని పూర్తి పరీక్షల తర్వాత స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ఇవ్వాలన్న దిశగా సీఎం ఆరోగ్య శాఖ మంత్రితో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఫాస్ట్ గా గ్రో అవుతుంది. ఆ గ్రో అయిన బ్యాక్టీరియా 2 రకాలుగా మనిషికి వస్తుంది. ఒకటి ఎక్కడన్నా స్కిన్ లో నుంచి కింద నడిచేటప్పుడు కాళ్ళ మీద, రెండోది ఎప్పుడన్నా గాల్లో మరీ ఎక్కువైనప్పుడు గాల్లో తీసుకున్నప్పుడు కూడా వస్తుంది. కాకపోతే వచ్చిన వాళ్ళందరికీ ఇన్ఫెక్షన్ వచ్చి సీరియస్ అవ్వదు. ఎవరికైతే బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళల్లో ఎక్కువగా బాడీ అంతా వ్యాపిస్తుంది. ఇమ్యూనిటీ తగ్గడానికి 2-3 బలమైన కారణాలు. ఒకటి డయాబెటీస్, షుగర్ ఉండటం, అన్కంట్రోల్ డయాబెటీస్. రెండోది హెవీ ఆల్కహాల్ యూజ్, ఎక్కువగా ఆల్కహాల్ తాగటం. మూడోది కిడ్నీ డిసీజ్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ, లేకపోతే ఏజ్ ఎక్కువ 60 సంవత్సరాలు దాటినా కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. ఈ 3 రకాల వాళ్ళకి ఎక్కువ డిసీజ్ వస్తుంది. అయితే దీనికి కూడా అన్ని రకాల యాంటీబయాటిక్స్ కూడా పనిచేయవు. ఒక 4 రకాల యాంటీబయాటిక్స్ మాత్రమే ట్రీట్మెంట్ వస్తుంది. సిక్ అయిన వాళ్ళకి కంపల్సరీగా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి 2 వారాలు ఐవీ యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. అది అయిపోయిన తర్వాత కనీసం 2-3 నెలలు ఓరల్ యాంటీబయాటిక్స్ వాడాలి. ఇది ఇట్లో ఏది భీమిలి నియోజకవర్గం ఎండాడలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా వైసీపీ అధికార ప్రతినిధి బింగి హరికిరణ్ రెడ్డి సొంత నిధులతో వెంపాడ వెల్ఫేర్ అనాథాశ్రమంలో 50 మంది అనాథ పిల్లలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. మజ్జి శ్రీనివాసరావు చేతుల మీదుగా పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అక్కరామణి, మంగరాజు, జీరు వెంకటరెడ్డి, పందిరి విజయ్ పాల్గొన్నారు.
బర్త్డే చంద్రశేఖర్ గారు. హ్యాపీ బర్త్డే చంద్రశేఖర్ గారు. ఇక డీటెయిల్స్ చూస్తే జీఎస్టీ పన్ను తగ్గింపు నిర్ణయం అభినందనీయమని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు. శుక్రవారం నారాయణఖేడ్లో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో మోదీ పనిచేస్తున్నారని కొనియాడారు. ప్రపంచ పటంలో భారత్కు గౌరవాన్ని తీసుకువచ్చిన నేతగా మోదీని అభివర్ణించారు. అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. పేదలకు అండగా నాటి నుంచి నేటి వరకు కూడా ఈ యొక్క ప్రభుత్వం పేదలతోనే ఉంది, పేదలకు అండగానే ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో మరింత పేదలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కూడా అనేక రకంగా తీసుకుంటుంది. అలాగే ఈరోజు గ్రామాల్లో ఇస్తున్నటువంటి ఉచిత బియ్యం కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. అలాగే ఏదైతే నరేంద్ర మోడీ గారు ఈ యొక్క దేశానికే ప్రపంచానికే విశ్వగురువుగా పిలువబడుతున్నారో ఈ యొక్క నరేంద్ర మోడీ గారికి ఈయన పేద కుటుంబంలో పుట్టిండు కాబట్టి పేదల కష్టాలు తెలుసు, పేదల యొక్క జీవన స్థితిగతులు తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా తీర్చడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. ఉన్నటువంటి జీఎస్టీ పన్ను ఇవాళ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి మరి పన్ను తగ్గించడం అంటే ఇవాళ దేశాన్ని కూడా ఒక అభివృద్ధి పథంలో తీసుకుపోవడంలో వారి కృషి ఎంతగా ఉన్నది. కాబట్టి నరేంద్ర మోడీ గారు జీఎస్టీ మీదనే కాదు ఇవాళ భారతదేశాన్ని ఒక మంచి దేశంగా సుభిక్షంగా ఉంచాలని కూడా ఆయన సంకల్పం ఉంది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు ఇవాళ నరేంద్ర మోడీకి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి. ఇదే కాదు ప్రపంచ పటంలోనే ఇవాళ భారతదేశానికి ఒక మంచి మలుపు తీసుకొచ్చినటువంటి ఆయన ఒక విశ్వగురు అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇవాళ ఈ కలియుగంలో మనకు అవతరించినటువంటి ఒక రాముని అవతారం ఇవాళ నరేంద్ర మోడీ గారు అని కూడా మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా చెప్తూ ఉన్నాం. ఇవాళ సనాతన ధర్మాన్ని, దేశాన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకోవడంలో నరేంద్ర మోడీ గారి పాత్ర ఉన్నది. కాబట్టి మేము ఎల్లప్పుడూ కూడా మా యొక్క జీవితం ఉన్న రోజులు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా గర్వపడుతూనే నరేంద్ర మోడీ గారు ఏది తీసుకున్నా దానికి సొరసా వహిస్తూ ఆయన నాయకత్వం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా కోరుకుంటున్నాం. ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా రాంబిల్లి మండలం పంచదార గ్రామంలో టైలరింగ్ సెంటర్లో రూరల్ యూత్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సొసైటీ ప్రతినిధి సూరాడ నూకరాజు మాట్లాడుతూ శిక్షణ పొందిన యువత ఆర్థికంగా ఎదగాలని, మహిళలకు కౌన్సిలింగ్, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాముల ద్వారా సమర్థులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. రాణి, నేను మాది ఈస్ట్ గోదావరి నుండి నేను యలమంచిలి వచ్చి ఒక 30 సంవత్సరాలు అయ్యింది. అప్పటి నుండి నేను సెయింట్ మేరీస్ స్కూల్లో, సెయింట్ జూడ్ స్కూల్లో నేను టీచర్గా పనిచేశాను. దాదాపు ఒక 10 సంవత్సరాల నుండి నేను అవుట్డోర్ RYDSలో నేను పనిచేస్తూ ఉన్నాను సూయింగ్ టీచర్గా. నేను ఎంతో మందికి పిల్లలకి అభివృద్ధి పొందేలాగా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా నేను వాళ్ళకి భవిష్యత్తు చూపిస్తూ ఉన్నాను. నా పేరు ఎస్ నూకరాజు, అది రాంబిల్ మండలం బిఎన్ఎస్ఎఫ్లోని గ్రామము. మా ఆర్గనైజేషన్ పేరు రూరల్ యూత్ డెవలప్మెంట్ సొసైటీ RYDS. ఈ ఆర్గనైజేషన్ 2001లో ప్రారంభించడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఈ ఆర్గనైజేషన్ తరపుని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు అనేక చేస్తూ జరుగుతుంది. వాటిలో భాగంగా ఈరోజు టైలరింగ్ సెంటర్లో నిర్వహించడం జరిగింది. మేము 2001 నుంచి 2014 వరకు కూడా వివిధ ప్రాంతాలు, అంటే తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లోనూ, మారుమూల గ్రామాల్లోనూ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రకరకాల ట్రైనింగ్స్, అంటే టైలరింగ్, కంప్యూటర్, ఎంబ్రాయిడింగ్, బ్యూటిషియన్, ఎలక్ట్రిషియన్, ఈ ట్రైనింగ్స్ మీద కొంతమంది యువకులకు ఇవ్వడం జరుగుతుంది. ఇక డీటెయిల్స్ చూస్తే బిఆర్ అంబేద్కర్ కోనసీమ రాజోలు నియోజకవర్గంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 4 నిందితులను అదుపులోకి తీసుకుని 11,58,500 విలువైన బంగారం, వెండి వస్తువులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. రాజోలు, ఆత్రేయపురం, జంగారెడ్డిగూడెం, ఖమ్మం వంటి ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్లుగా తెలిసిందే. మద్యం విలాసాలకు బానిసలై వరుస దొంగతనాలకు పాల్పడ్డారని వెల్లడించారు. రాజోలు సర్కిల్ పరిధిలోను మరియు నైబరింగ్ స్టేషన్స్లోనూ జరుగుతున్న వరుస నేరాలను దృష్టిలో పెట్టుకొని గౌరవ ఎస్పీ గారు అమలాపురం CCS సిఐ గారి ఆధ్వర్యంలో మరియు రాజోలు సర్కిల్ పరిధిలో నా పరిధిలో ఎస్ఐ గారి ఆధ్వర్యంలో, ఎస్ఐ గారితో పాటు 2 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. దీని మీద మేము అన్ని చోట్ల వెరిఫికేషన్ చేస్తున్నాము, వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తున్నాము. అన్ని మా ఇన్ఫర్మేషన్ సోర్స్ ప్రకారం అన్ని కూడా వెరిఫై చేస్తున్నాము. నిన్న మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము ఒక 4 ముద్దాయిలు మేము అదుపులో తీసుకోవడం జరిగింది. ఆ 4 ముద్దాయిలు కూడా ఒక 4 రోజుల క్రితం ములికిపల్లిలో ఒక గ్రేవ్ అఫెన్స్ ఒకటి జరిగింది. ఆ అఫెన్స్లో వాళ్ళు నేరం చేసినట్టుగా ఒప్పుకున్నారు.
అదే ఒక్క నేరంతో అదొకటే కాకుండా ఇంకా సుమారుగా 10 నేరాలు వాళ్ళు చేశారు. మన కోనసీమ జిల్లాలో సంబంధించి రాజుల పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కేసులు, ఆత్రేయపురం పోలీస్ స్టేషన్లో 1 కేసు, రాజుల పోలీస్ స్టేషన్ 3 కేసులు చేశారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఇరగవరం పోలీస్ స్టేషన్కి సంబంధించి 1 కేసు, ఏలూరు జిల్లాకు సంబంధించి 4 కేసులు, అందులో జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో 2, కోయిలగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో 1, పెదవేగి పోలీస్ స్టేషన్ పరిధిలో 1. అదేవిధంగా వీళ్ళు మన రాష్ట్రంలోనే కాకుండా మా తెలంగాణ రాష్ట్రంలో కూడా నేరం చేయడం జరిగింది. అది విఎం బంజారా పోలీస్ స్టేషన్ ఖమ్మం జిల్లాలో సంబంధించి అక్కడ కూడా నేరం చేయడం జరిగింది. మొత్తం వీళ్ళ దగ్గర నుంచి మేము 64 గ్రాముల గోల్డ్, 2 కేజీల సిల్వర్ మరియు క్యాష్ వచ్చేసి 2,80,000 సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక ల్యాప్టాప్, ఒక బైక్, విఎం బంజారా పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక బైక్ అఫెన్స్ ఒకటి చేశారు. ఆ బైక్ కూడా ఇక డీటెయిల్స్ చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పెద్ద మసీదు వద్ద మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లింలు ఊరేగింపు నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా మెయిన్ రోడ్ నుండి చిన్న మసీదు వరకు ర్యాలీ నిర్వహించి ఆయన బోధనలను గుర్తు చేసుకున్నారు. మత పెద్ద ఎస్ఎం అహ్మద్ మతాలు వేరువేరు అయినా మార్గం ఒక్కటే అని సందేశమిచ్చారు. సెవరల్ మత నేతలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రతిరోజు కలుసుకునే ఒక బోధనే నేను చెప్పాను. మహమ్మద్ ప్రవక్త వారు కొన్ని వేల సంవత్సరాల ముందే చెప్పారు, ప్రపంచంలో ఏ మూలకైనా పక్క వాళ్ళు సహాయం చేయమని. అటువంటి సహాయం చేసే నాయకులు మన నియోజకవర్గానికి వాసంశెట్టి సుభాష్ గారి రూపంలో వారి కన్నా తండ్రి శ్రీ వాసంశెట్టి సత్యం గారు నిరుపేదల వారికి పెద్దదిగా సత్యం ఫౌండేషన్ పెట్టి మంత్రి గారి గవర్నమెంట్ కార్యక్రమాల్లో వచ్చిన లబ్ధి ఒక 20%, 30% ఉంటే మిగిలిన 80% వాళ్ళ సొంత డబ్బులు ఇచ్చి మహమ్మద్ ప్రవక్త ఏదైతే చెప్పారో పక్క వాళ్ళకి సహాయం చేయమని అది పాటిస్తుందనడానికి నేను వారితో పోలిస్తలేదు. వారి బోధించిన బోధనలో కనీసం ఆ పర్సెంటేజ్ ఏంటంటే మీరు చెప్పాలి. ప్రజలు వాసంశెట్టి సత్యం గారు, వాసంశెట్టి సుభాష్ గారు చేసే సేవ ఆ పర్సెంటేజ్ వచ్చినప్పుడు మైనారిటీస్ కింద మీరందరూ ఆయన కింద మంచి మాట చెప్తారు. వర్గాలనే కాము, ఒక ఇంట్లో ఉంటే పెద్ద కొడుకు తండ్రికి చెల్లికే పడాలి. రోజులు పూర్వంగా కుటుంబం వరకు పోకుండా తండ్రిని గౌరవించేవారు. ఈరోజు అలా లేదు. నాకు మొక్కుంటే నా ఎక్కువ ఆస్తి మమ్మల్ని బాగా ఎక్కుంటే అదే సైకిల్ కొన్న రబ్బర్ కొన్న నేర్చుకుంటే ఆడికి ఆస్తి కానీ మీరు అన్న మాట సచిన్ గారి దగ్గరికి 2-3 వర్గాలు. ఇక డీటెయిల్స్ చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేట మండలం చిరుతపూడి గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం వద్ద శ్రీ బాలగణపతి వారి అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. గత 22 సంవత్సరాలుగా నిర్వహిస్తుండే ఈ పుణ్యకార్యం ఈ సంవత్సరం కూడా వేలాది మంది భక్తుల సాన్నిధ్యంలో భక్తి శ్రద్ధలతో జరిగింది. చిరుతపూడి గ్రామం చిట్టిచెరుగుట్టు శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయం వద్ద వెలిసినటువంటి శ్రీ బాలగణపతి స్వామివారి అన్న సమారాధన కార్యక్రమం మరియు ఊరేగింపు కార్యక్రమం సుమారు గత 22 సంవత్సరాల క్రితం నుండి ప్రారంభిస్తున్నామండి. ఇది స్టార్టింగ్ నుండి ఏంటంటే ఒక చిన్న పందిరి నుండి ఈరోజు గత 22 సంవత్సరాల నుండి ప్రతి రోజు ఊరేగింపు కార్యక్రమంతో పాటు వేల మందికి అన్న సమారాధన కార్యక్రమం పెట్టి వారి కోరికలు ఇక్కడ మనకి మెయిన్ వచ్చేసరికి స్వామివారు శ్రీ బాలగణపతి స్వామివారు గత 21 సంవత్సరాలుగా ఏంటంటే సీతారామాంజనేయ స్వామివారి ఆలయం వద్ద మనకి ఈ ప్రతిష్ట అనేది జరిగింది. ప్రతి సంవత్సరం కూడా అన్న సమారాధన కార్యక్రమంతో పాటు ఊరేగింపు కార్యక్రమానికి బాలగణపతి స్వామివారిది జరుగుతుంది. సో మనకి భక్తులు కూడా నమ్మకం ఏంటంటే వాళ్ళ కోరికలన్నీ కూడా స్వామివారు అనేది మనకి నిక్షిప్తంగా నెరవేరుస్తారు. వాటి నమ్మకంతో పాటు ప్రతి ఒక్కరు కూడా వారికి తోచిన సందతో పాటు విగ్రహదాతలు నెక్స్ట్ వారి అన్న సమారాధన నిమిత్తం వివిధమైన రకాల కూరగాయలతో పాటు అన్న సమారాధన నిమిత్తం విరాళాలు ఇచ్చే దాతలు ముందుకు వస్తున్నారు. మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం అనేది బాలగణపతి స్వామివారిది మనకి ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. ఎందుకంటే భక్తుల నమ్మకం. ఇక డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమన్నారు. 9,000 పోస్టులు భర్తీ చేసినట్లుగా మరింత 8,000 పోస్టుల భర్తీ ప్రణాళికను ప్రకటించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో 12.86 కోట్ల వ్యయించి ప్రధాన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జూకల్, దవ్వూరు, సిర్గాపూరు తదితర ప్రాంతాల్లో కాస్టల్ రోడ్లు, హెల్త్ సెంటర్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలి ఒక ప్రాజెక్టుకు అంటే చాలా కష్టమవుతుంది.
అది పెద్ద ప్రాజెక్టు, 1000 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఉన్నా, ఏ ప్రాజెక్టు ఉన్నా మునిపి గురి కాకూడదు, ప్రాజెక్టు ఫారెస్ట్ ల్యాండ్ పోకూడదు. ఆ రకంగా అంత సీరియస్గా అంత కమిట్మెంట్తో ఎక్కడైతే మనకు ఫారెస్ట్ ల్యాండ్ 100 ఎకరాలు, 200 ఎకరాలు, 150 ఎకరాలు ఉందో ఆ ఫారెస్ట్ ఏరియాని, అటవీ ప్రాంతాన్ని మనము రాబోయే తరాలకు అందియాలి ఆస్తిగా. ఆ సమాజము, ఆ పక్క పరిసరాల్లో ఉన్న సమాజము ఆ అటవీతోటి మమేకం కావాలి. ఇది నేను చూసిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. మా దగ్గర కూడా పుల్కల్ మండలంలో సుమారు బొమ్మారెడ్డి కూడా సుమారు 500-600 ఎకరాల ఫారెస్ట్ ఉన్నది. దాన్ని ఏం చేయాలని నాకు ఒకటి మా సంజీవ్ రెడ్డి గారు పిలిచి నాకు ఒకటి మేత పెట్టింది. నాకు పచ్చదనమైన ప్రకృతి అయినా అపారమైన గౌరవము. ప్రకృతి ఉన్న రహస్యాలు ఛేదిస్తే నీకు స్వరం అన్నీ అర్థమైపోతాయి. కానీ అంత ప్రయత్నం మనం చేయడం, మన పూర్వీకులు చేసిన ప్రయత్నం మనం చేయము. అయినా సంజయ్ రెడ్డిని అభినందిస్తున్నాను. మంచి ఆలోచన, మంచి కాన్సెప్ట్. 300 ఎకరాలలో సోషల్ ఫారెస్ట్రీ, వాచ్ టవరు, సీసీ కెమెరాస్, కాంపౌండ్ వాళ్ళు, గేటు, ఎంట్రన్స్, వాటర్ బాడీస్, రకరకాల ఈ కార్యక్రమాలు చేపట్టడం. రేపొద్దున మన ఈ చుట్టూ పరిసరాల్లో యువతనే కానీ, పెద్ద మనుషులే కానీ, రిటైర్డ్ ఎంప్లాయీసే కానీ అందరూ ఈ పొద్దునకి రావడము, ఈ వాకింగ్ ట్రాక్ మనం ఏర్పాటు చేసుకోవడం, ఒక 4-5 కిలోమీటర్లు నడవడము, ఇది ఒక అద్భుతమైన ఆలోచన. ఈ ఆలోచన అనేది ఒక పాలసీగా తీసుకొని నేను కూడా ఈ అంశాన్ని ముఖ్యమంత్రి డీటెయిల్స్ చూస్తే భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఎండాడ వైసీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. విశాఖ యువజన విభాగ ప్రధాన కార్యదర్శి ఇల్లాపు వెంకట్ జగన్ భారీ గజమాలతో చిన్న శ్రీనును సన్మానించారు. చిన్న శ్రీను సింహాచలం దేవస్థాన వద్ద శ్రీ వరలక్ష్మి నరసింహస్వామిని దర్శించి దీవెనలు పొందారు. తయారు చేసి మనం తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాల్లో విద్యకు సంబంధించి మరి వారు సుమారు 16 మెడికల్ కళాశాలలు ప్రారంభించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆనాడున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాడున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సుమారు 5 కళాశాలలు ఇచ్చి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా మిగతా కళాశాలని సుమారు 8,500 కోట్ల రూపాయలతో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రారంభించాలని, అనేక మంది వైద్య విద్యార్థుల్లో ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందించాలి, ఉచితంగా అందించాలని, లేదు ప్రతి మెడికల్ కళాశాల ద్వారా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తయారవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరికి వైద్యం బాగా అందే విధంగా ఏ ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో అయ్యో నా బిడ్డ వైద్యం అందక నిండు నూరేళ్ళు నిండయ్యాను, లేదు నా భర్త ఏదైనా అకస్మాత్తుగా ఇబ్బంది వస్తే నా భర్తకు నిండు నూరేళ్ళు నిండయ్యానో ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరూ కూడా నిండు నూరేళ్ళు పథకాలని చెప్పి ఆనాడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు పెద్ద ఎత్తున వైద్య కళాశాల ప్రారంభిస్తే ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఆలోచన చేసే విధంగానే వారు ఆలోచన చేశారు. ఎప్పుడు కూడా వారి ప్రభుత్వం వస్తే కేవలం కార్పొరేట్ వ్యక్తులకో, కార్పొరేట్ సంస్థలకో, కార్పొరేట్ విద్యని కార్పొరేట్ వారికి అందించాలన్న ఆలోచనతోనే తీసుకున్న నిర్ణయాలు కనపడుతున్నాయి తప్ప ఏదైతే ఇవాళ పీపీపీ మోడ్లో ఇవాళ మెడికల్ కళాశాలని ప్రైవేటు పరం చేయడాన్ని పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. డీటెయిల్స్ చూస్తే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండలంలో చిన్నపిల్లలు గణపతి నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. వారు చిన్న వినాయకుడిని పూజించి 9 రోజుల పాటు భక్తితో తంగారు చేశారు. నిమజ్జన కార్యక్రమంలో బొజ్జ గణపయ్యను దొబ్బుడు బండి ద్వారా ఊరేగింపు చేసి కాళేశ్వరం త్రివేణి సంగమంలో పూజార్థంగా నిమజ్జనం చేశారు.
డీటెయిల్స్ చూస్తే అజయపుర గ్రామంలో ఆదివాసీ మహిళ పొంగి మచ్చమ్మ వంతెనపై కాలు జారి పడుకుని మరణించడంపై గిరిజనులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. తాత్కాలికంగా నిర్మించిన వంతెన అసంపూర్తిగా ఉండడం, రోడ్డు సదుపాయాలు లేకపోవడం వల్ల ఇది సంభవించిందని మద్దతుదారులు ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రాణాలు పోగొట్టుంటలా పేర్కొని వెంటనే రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించి గిరిజనుల భద్రతకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోడ్డు బ్రిడ్జ్ అయ్యాలని చెప్పేసి మీరు కూడా అక్కడ నుంచి గట్టిగా మనల్ని కలవెత్తాలి గట్టిగా. అజయపురం గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించాలి కల్పించాలి రోడ్డు సదుపాయం కల్పించాలి గ్రామానికి బ్రిడ్జ్ నిర్మాణం చెయ్యాలి గ్రామానికి బ్రిడ్జ్ నిర్మాణం చెయ్యాలి ప్రభుత్వం బాధ్యత వహించాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి గ్రామానికి బ్రిడ్జ్ నిర్మాణం చెయ్యాలి గ్రామానికి బ్రిడ్జ్ నిర్మాణం చెయ్యాలి గ్రామానికి బ్రిడ్జ్ నిర్మాణం చెయ్యాలి గ్రామానికి రోడ్డు నిర్మాణం చెయ్యాలి గ్రామానికి రోడ్డు నిర్మాణం చెయ్యాలి బాంగమచ్చం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి బాంగమచ్చం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి వెంటనే గట్ల బ్రిడ్జ్ నిర్మాణం చెయ్యాలి. డీటెయిల్స్ చూస్తే అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలు నుండి సాయంత్రం 4 గంటల సమయంలో 2 రిమాండ్ ఖైదీలు బెజవాడ రాము, నక్కా రవికుమార్ పరారయ్యారు. సబ్ జైల్ వార్డెన్ తలపై సుత్తితో దాడి చేసి పారిపోయిన వారు బెజవాడ రాము చోరీ కేసులో నిందితుడు కాగా, నక్కా రవికుమార్ పంచాయతీ సెక్రటరీగా ఉన్నప్పుడు పెన్షన్ సొమ్ము మాయం చేసిన కేసులో జైల్లో ఉన్నారు. కళ్యాణ్ లోకల్ తెచ్చేవారు డీటెయిల్స్ చూస్తే జనగామ పట్టణంలో బంజారా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. బంజారా నాయకుడు లక్ష్మీనారాయణ నాయక్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో బంజారా తెగను ఎస్టీ జాబితా నుండి తీసివేయమని పిటిషన్ వేయడం 40 లక్షల బంజారా జనాలను అవమానించిందని, పిటిషన్ వెనుకకు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బంజారా జాతి ఏకమవుతుందని ఎస్టీ రిజర్వేషన్ ఎంపీలు సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తీసివేయాలని స్వయం బాబురావు అలాగే వెంకట్రావు వీళ్ళిద్దరూ కూడా ప్రజలను తప్పుదో పట్టిస్తూ 2 వర్గాల మధ్య యుద్ధానికి దారి తీసేటట్టు చేస్తూ అశాంతిని గురి చేస్తూ వీళ్ళలో వైషమ్యాలు సృష్టిస్తూ ఈరోజు ఏదైతే ఈ ప్రాబ్లం తీసుకొచ్చారో మరి ఈ ప్రాబ్లంకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిది అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అలాగే ప్రధానమంత్రి గారు మోదీ గారు. ఎందుకంటే ఆ విప్ గారు రామచంద్ర నాయక్ గారు, మా ఎమ్మెల్యే మురళీ నాయక్ గారు, మా రామ్దాస్ నాయక్ గారు, అలాగే మన బాలు నాయక్ గారు, మన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అనిల్ జాదవ్ గారు, అలాగే కేంద్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్కు మెంబర్ ఉన్న హుస్సేన్ నాయక్ గారు, వీళ్ళు బంజారా బిడ్డలు, లంబాడి బిడ్డలు ఈరోజు జాతి పేరు మీద ఎస్టీ అనే హోదా మీద వీళ్ళు ఈరోజు ఎమ్మెల్యే పదవులు నిర్వహిస్తూ ఉన్నారు. వీరితో పాటు గతంలో ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో, ప్రజాప్రతినిధులుగా పోటీ చేసిరో, అలాగే ఈ ఎస్టీ రిజర్వేషన్ ఉపయోగించేసి అటెండర్ నుండి ఐఏఎస్ వరకు, అలాగే వార్డ్ నంబర్ నుండి కేంద్ర మంత్రి వరకు ఎవరైతే గతంలో పోటీ చేసిరో ఫస్ట్ వీళ్ళందరూ కలవాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు వారం రోజుల్లో హైదరాబాద్లో కూర్చొని కలవాలి. ఎందుకంటే దీంట్లో కేవలం ఒక కాంగ్రెస్ పార్టీకే బాధ్యత లేదు. బీఆర్ఎస్ పార్టీలో ఉండొచ్చు, బీజేపీ పార్టీలో ఉండొచ్చు, కమ్యూనిస్టు పార్టీలలో ఉండొచ్చు, ఇంకా టీడీపీ పార్టీలో కూడా ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో కూర్చొని ఒక వారం రోజుల్లో కూర్చొని మాట్లాడాల్సిన బాధ్యత ఉన్నది. ఒకవేళ మాట్లాడకపోతే ఇదే జనగామ లంబాడి బిడ్డల జేఏసీ ఇదే ఫంక్షన్ హాల్లో ఒక వారం రోజుల్లో వీళ్ళందరినీ అతి గౌరవంగా మర్యాదతోని ఇక్కడనే వీళ్ళతోని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసేసి ఇక్కడ నుండి వీళ్ళందరికీ గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి ప్రన్నది. ఎందుకంటే బంజారా బిడ్డలు పొలంలో 24 గంటలు 18 గంటలు పనిచేస్తారనే సంగతి మనందరికీ తెలుసు.
ఇక డీటెయిల్స్ చూస్తే జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్న మిలాదున్ నబీ సందర్భంగా వివిధ ముస్లిం సంఘాలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జనగామ ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు పండ్లు పంపిణీ చేయబడినప్పటి నుండే రైల్వే స్టేషన్ పాఠశాలలో ఉచిత దంత పరీక్షలు, ఏక్ మినార్ మక్కా మసీదులో రక్తదాన శిబిరం, అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో TSMESA హోమ్ సౌత్ ఆధ్వర్యంలో రక్తదానం జరిగింది. ఈరోజు మన జనగాం పట్టణంలో మిలాదున్ సందర్భంగా అన్వర్ సోదరులు కార్తిక్ డెంటల్ వారి ఆధ్వర్యంలో మన జనగామ ప్రభుత్వ హై స్కూల్లో ఈరోజు డెంటల్ క్యాంప్ ఒకటి నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మన మహమ్మద్ ప్రవక్త గారు చెప్పినట్టుగా పేదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో, పేదల బాగోగులకు చూడాలని, వారికి దంతానికి సంబంధించిన వాళ్ళకు ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు డాక్టర్ కార్తిక్ వారి ఆధ్వర్యంలో ఈ డెంటల్ క్యాంప్ నిర్వహించబడుతుంది. కుల మతాలకు అతీతంగా అందరూ అన్నదమ్ముల్లాగా ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.